నా పేరు చంద్రశేఖర్. నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. ఎడ్యుకేషనల్ పర్పస్ క్రిప్టోకి సంబంధించిన ప్రాజెక్ట్స్ 5+ ఇయర్స్ నుంచి చేస్తున్నాను. దానిలో మెటాఫోర్స్ ఎస్ బ్యాంక్ అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్లో 9666406195 నెంబర్ మెసేజ్ చేయండి, ఆడియో పెట్టండి. కామెంట్ బాక్స్లో పెడతాను, కింద నేను ఈ వీడియోస్ పెడతాను, ప్లస్ మీకు నంబర్ పెడతాను, ఆడియో మెసేజ్ చేయండి. నా ఫ్రీ జోన్లో మీకు హెల్ప్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో 1000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఈరోజు అప్డేట్ సమ్మరీ ఏంటంటే ఫోర్స్ కాయిన్కి బిట్ ఫోర్స్కి ఏం డిఫరెన్స్ అనేది చూపుతున్నాను. తర్వాత నేను ఇప్పుడు మీరు ఒకవేళ యునైట్ వర్స్లో మీరు టైర్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే HMFS 1 యూజ్ అవుతుంది, ఓకేనా. MFS డై యూజ్ అవ్వట్లేదు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూసుకుంటే ఫోర్స్ కాయిన్కి బిట్ ఫోర్స్ అంటే బిట్ ఫోర్స్ ఓన్లీ మనకి గేమిఫైలో మైనింగ్కి యూజ్ అండ్ డౌ ఏదైతే ఉందో మన కాన్సెప్ట్, దాని లోపల యూజ్ అవ్వబోయే వర్చువల్ కరెన్సీ అనమాట. అది 2,10,00,000 కాయిన్లే ఉన్నాయి. అంటే ఎంత విలువ ఉండొచ్చు బిట్ కాయిన్ లాగా అయితే విలువ ఉంటుంది అన్నమాట బిట్ ఫోర్స్. అది వర్చువల్ కరెన్సీ అంటే మెటావర్స్లో యూజ్ చేయాలంటే వర్చువల్ కరెన్సీలో ఉండాలన్నమాట. రియల్ కరెన్సీ ఏంటి చూడండి. ఫోర్స్ కాయిన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఉంది. ఇంటర్నేషనల్ గ్రూప్లో మనం 2 years ఆల్మోస్ట్ మనం సక్సెస్ఫుల్గా మీదనే కంప్లీట్ చేసుకున్నాము దీన్ని, మెటాఫోర్స్ని. ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. మంచి ప్రాజెక్ట్ని వదులుకోకండి. లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చే ప్రాజెక్ట్ ఇది. లక్షల కోట్లాది కార్యం చేసేస్తుంది రోజు రోజుకి మనుషులని. ఓకే, ఈరోజు ఫోర్స్ కాయిన్ ఈజ్ అ కోర్ ఆఫ్ మెటాఫోర్స్ ఎకోసిస్టమ్. మొత్తం ఫోర్స్ కాయిన్లోని లావాదేవీలు అన్నీ అయితే కోర్ అనమాట, మెయిన్ బేస్ అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా, ఇప్పుడు ఇండియన్ కరెన్సీ అట్లా ఇండియన్ కరెన్సీ మన ఏదైతే ఉందో కోర్ ఉందో ఇండియాని మొత్తం నడుపుతారో అది ఫోర్స్ కాయిన్ అనేది. మొత్తం ఫోర్స్ ఎకోసిస్టమ్ అంటే ఎకానమీ, మొత్తం మెటాఫోర్స్ ఎకానమీని నడిపేది, మొత్తం చూసుకునేది అది ఫోర్స్ కాయిన్ అనమాట. ఇట్ ఈస్ అ మెయిన్ కరెన్సీ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎండోవర్స్ విత్ ఇన్ ద మెటాఫోర్స్ ఎన్విరాన్మెంట్. ఆయన మెటాఫోర్స్లో ఏ ప్రాసెస్ వచ్చినా ఫోర్స్ కాయిన్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. కానీ బిట్ ఫోర్స్ ఏంటంటే వర్చువల్ కాయిన్ దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఇన్ అవర్ మెటావర్స్. మెటావర్స్ చాలా పెద్దది. అక్కడ మీరు ఎన్నో చేయొచ్చు అనమాట. వర్చువల్ వరల్డ్ అది. అక్కడ మీరు సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, జిమ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత చెప్పినా తక్కువ అని. అంత ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అక్కడంతా కూడా మీకు కరెన్సీ కావాలంటే వర్చువల్ కరెన్సీ, వర్చువల్ అవతారాలు వెళ్ళి మీరు వర్చువల్ కరెన్సీలో మీరు అక్కడ షాపింగ్ చేస్తారు. మీ డిఎన్ఏ తీసుకొని, డిఎన్ఏది కూడా వస్తుంది ఇప్పుడు. అంటే దాని మీద ఒక వర్చువల్ అవతారంలో మీ డిఎన్ఏది దాని ప్రయోగం చేస్తారు. అది మీలాగానే చేస్తుంటారు. అది ఏం చేస్తుంటారో అది మీకు కూడా అవుతున్నట్టు అట్లా మీకు వస్తుంది అనమాట. అంత వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు ఒక డిఎన్ఏ ఒక అవతారం మీద ఏదన్నా ఒక మెడిసిన్ యూజ్ చేస్తారనుకో, అది ఎఫెక్ట్ ఇచ్చిందనుకో, అదే మనం కూడా వేసుకుంటాం, మనకు కూడా అట్లనే ఎఫెక్ట్ ఇస్తారని చాలా డీప్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఆ డిఎన్ఏది కూడా వచ్చింది, అప్పుడు వస్తుంది మన దాంట్లో. అవతారాలు మెటావర్స్లో వెళ్ళి మనం చేస్తాము. ఏంటంటే ఫిజికల్గా మనం ఏమో టచ్ చేయరు, కానీ వర్చువల్గా మాత్రం మొత్తం మన మీద ప్రయోగాలు అయితే అవి ఉపయోగపడతాయి మనకి కన్స్ట్రక్షన్స్ వర్క్లో. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టాలి, అది ఎలా కట్టాలి ఏంటి అనే కన్స్ట్రక్టర్ ఎక్కుతారు. అక్కడ కింద పడిపోతే ఎట్లా డేంజర్ అని మొత్తం కాషన్స్ తీసుకొని అక్కడ మన పెద్ద కాంప్లెక్స్ కడతారన్నమాట. అది సక్సెస్ఫుల్ అయిందనుకో, అదే లాజిక్తో మనకి రియల్గా కూడా ఫిజికల్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవచ్చు. అంటే మెటావర్స్ అనేది చాలా గ్రేట్ కాన్సెప్ట్. దాని లోపల అది కూడా మన మెటాఫోర్స్లో వస్తుందంటే ఊహించుకోండి. దానిలో యూజ్ చేసే కరెన్సీ ప్రతి ఒక్క చోట గేమ్స్ ఆడుకోవాలన్నా ఏం చేయాలన్నా మెటావర్స్లో బిట్ ఫోర్స్ యూజ్ అవుతారంటే ఎంత విలువ అయిపోతే చూసుకోండి. ఆన్ విచ్ దేర్ విల్ బీ ఆల్మోస్ట్ ఎంత పెద్ద 20 lakhs ప్లస్ కమ్యూనిటీ, 200+ కంట్రీస్లో ఉన్న ప్రాజెక్ట్ ఆన్ విచ్ దేర్ విల్ బి అడిషనల్ గేమిఫై గేమ్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఎక్స్చేంజ్ విత్ రియల్ ఫోర్స్ కాయిన్. బిట్ ఫోర్స్ ఈజ్ సపరేట్ బ్లాక్ చైన్ బిల్డ్ విత్ ఇన్ ద మెటావర్స్. ఆ సపరేట్ బ్లాక్ చైన్ ఉంటుంది. ఇప్పుడు పాలిగాన్ బ్లాక్ చైన్ మీద ఫోర్స్ కాయిన్ నడుస్తుంది అంటే మన మొత్తం కాన్సెప్ట్ నడుస్తుంది. దానికి సపరేట్ బ్లాక్ చైన్ ఉంటుంది వేర్ ఇట్ కెన్ బి మైండ్ చేస్తాం మనము. ఓకే, ద మ్యాక్సిమం సప్లై ఆఫ్ బిట్ ఫోర్స్ ఇస్ లిమిటెడ్. అదే నేను చెప్పాను కదా, 2,10,00,000 కాయిన్. మైనింగ్ విల్ బి కాన్స్టెంట్లీ బికమ్ మోర్ డిఫికల్ట్ ఓవర్ టైమ్. హాల్వింగ్ విల్ రిడ్యూస్ ద రివార్డ్. అంటే మైనింగ్ అవుతే హాల్వింగ్ ఉంటాయి. ఇప్పుడు 100 కాయిన్లు వస్తే వచ్చే సంవత్సరం 50 కాయిన్లు, తర్వాత 25 కాయిన్లు, అట్లా దాన్ని హాల్వింగ్ అంటారు అనమాట. బిట్ ఫోర్స్ హ్యాస్ వెల్ థాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్రిప్టోనామిక్స్ దట్ కేర్ఫుల్లీ మేనేజెస్ ఇట్స్ వాల్యూ అండ్ స్కేర్సిటీ విత్ ఇన్ ద మెటావర్స్ ఎకానమీ. ఎవరైతే ఇప్పుడు కూడా నేను ఇంకా మెటాఫోర్స్లో రాలేదని అనుకోకండి. చాలా 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 డబ్బు ఉంది. ఎప్పుడు వచ్చినా డబ్బు ఉంది. మీ పట్టుదల బట్టి, మీరు చేసే పనులు బట్టి, NFTs ద్వారా, యునైట్ వర్స్ ద్వారా, టాక్టైల్ ద్వారా చాలా మల్టిపుల్ వేస్ ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ లోపల మీకు డబ్బులు వచ్చే అవకాశం ఇప్పుడు కూడా ఏం అవ్వలేదు. ఏ టైంకి వచ్చినా మనం సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఎవ్రీడే కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి.
ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయాలి, సంపాదించుకోవాలి, వేరే వాళ్ళని సంపాదించేటట్టు చేయాలి. వాళ్ళని మిలియనియర్ చేయాలంటే కంపల్సరీ ఇలాంటి టెక్నాలజీ ఉన్న ప్రాజెక్ట్స్లో వస్తేనే అదృష్టవంతులకు అదృష్టం దొరుకుతుంది. ఇప్పుడు చూసుకుంటే 1MFS 9.44 డై ఉంది చూసుకోండి. HMFS మాత్రం 9. అంటే రెండిట్లో సంపాదన స్టార్ట్ అయిపోయింది మీకు. ఇప్పుడు అట్లా మల్టిపుల్ వేస్గా బిట్ఫోర్స్ ద్వారా కూడా సంపాదన స్టార్ట్ అయిపోతుంది. ఇక అమ్ముకుంటే ఇలా అనమాట, బై చేస్తే ఇంత వాల్యూ, సెల్ చేస్తే ఇంత వాల్యూ. వీళ్ళు ఇప్పుడు మీరు యునైటెడ్ వర్స్లో టైర్ ఎక్స్చేంజ్ చేయాలి, ఏం చేయాలన్నా డై పోసుకోవాలి నడవదు. HMFSలో మీరు వెయ్యాలి, హోల్డింగ్ వేయాలి 21 days 42 days అని డబల్ అయ్యి 200 days వరకు, అంటే ఆల్మోస్ట్ 6 months వరకు మీరు హోల్డింగ్ పెడితే మీకు ఒక రేంజ్లో రిటర్న్స్ వస్తాయన్నమాట. దాన్ని వదిలేయాలి, అంతే, ఏం చేయకూడదు. వదిలేస్తే అది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అయిపోతూ వెళ్ళిపోతుంది, దాని వాల్యూ కూడా పెరుగుతూ పోతారు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు నేను బాగుపడతాను, 10 మంది బాగుండాలి, మనం దానిలో ఉండాలి అంటే కంపల్సరీ ఒక మంచి ప్రాజెక్ట్ టెక్నాలజీ పరిచయం చేయించండి, సంపాదించేటట్టు చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేయండి, చాలా సంపాదించుకుంటారు. మీరు వేరే వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చాలా రేర్గా వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకోటి బిట్ఫోర్స్ ఇస్ అ వర్చువల్ కాయిన్ వర్క్స్ ఇన్ నియోడౌ యూనివర్స్. చూసారా, నేను మొత్తం డీటెయిల్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి. ఇది నియోడౌ యూనివర్స్, అలా మా క్వాంటమ్ మోడ్ ద్వారా మైనింగ్ అవుతారు. జస్ట్ ఏ బిట్ కాయిన్ ఈజ్ అ మెయిన్ డిజిటల్ కరెన్సీ ఇన్ రియల్ వరల్డ్. బిట్ఫోర్స్ ఇస్ అ మెయిన్ వర్చువల్ కరెన్సీ ఇన్ నియోడౌ వరల్డ్. నియోడౌ వరల్డ్లో బిట్ కాయిన్ ఎట్లా మీకు తెలుసు కదా, ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు ఎట్లా పలుకుతుందో అలా అక్కడ ఈ రియల్ వరల్డ్ అయితే ఇక్కడ నియోడౌలో మీకు బిట్ఫోర్స్ యూజ్ అవుతుంది. ఇంకోండి చూసుకున్నారా, 2,10,00,000 కాయిన్లే, 2,10,00,000 కాయిన్లే, అంటే బిట్ కాయిన్ లాగానే పెట్టిండు అనమాట. ఓకే, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. బిట్ఫోర్స్ కాయిన్ మైనింగ్ is done through digital mining machines in the Gamify United West program. Participants in program use virtual mining machines to mine ore which then processed into Bitforce. అది అక్కడ మైనింగ్ మెషిన్స్ ఏం చేస్తారు, మైన్ ఓర్ నుంచి బిట్ఫోర్స్లో అవుతారు. ఓర్ ఈస్ ప్రాసెస్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మైనర్స్ అకార్డింగ్ టు ద ప్రొడక్షన్ రేట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ రెంటల్ ఎక్విప్మెంట్స్. అంటే మొత్తం కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా అవుతుంది అన్నమాట ఇక్కడంతా మైనింగ్ కూడా మన వర్చువల్ వరల్డ్లో. ఓకే, ఇది సింపుల్గా నేను చూపించినా అని అఫీషియల్లో చూపించి నేను చెప్తాను, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈరోజు నేను బిట్ఫోర్స్ గురించి, ఫోర్స్ కాయిన్ గురించి డిఫరెన్స్, అంతేకాకుండా మీకు HMFS 1 గురించి 2, 3, 4 ఎట్లా 8 అవుతుంది, దాని రేట్ పెరుగుతుంటుంది, దాన్ని ఎంత హోల్డ్ చేస్తే అంత మైనింగ్ అవుతుంటుంది, ఎంత హోల్డ్ అయితే కాయిన్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు $2 ఉన్నది, 2.77 ఉన్నది, $9 to $10 $20 వెళ్తుంది. అంటే ఫ్యూచర్లో ఊహించుకోవడం ఏ రేంజ్లో ఫోర్స్ కాయిన్ వెళ్తారు, ఏ రేంజ్లో బిట్ఫోర్స్ వెళ్తుంది. ఇప్పుడు మంచి ఎంట్రీ అనమాట, మంచి గైడెన్స్ తీసుకోండి, సంపాదించేటట్టు చేయండి. కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతాను, రిఫరల్ లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. చక్కగా మేము హెల్ప్ చేస్తాను. PHP టీమ్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వెళ్దాం, చక్కగా మీరు రావచ్చు. ఎక్కడెక్కడ గోవా రావాలంటే గోవా, దుబాయ్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి, సంపాదించేటట్టు చేయాలి. ఇలాంటి అవకాశం మనకి PHP టీమ్ ద్వారా దొరుకుతుంది. ఓకే, చంద్రశేఖర్ అని మెటాఫోర్స్ అని టైప్ చేయండి, రిఫరల్ లింక్ పెడతాను. ఎస్ బ్యాంక్, అది కూడా ట్రేడింగ్ బోట్ అండి, ట్రేడింగ్ చేసేస్తుంది, ఎవ్రీడే ట్రేడ్ చేస్తారు. మీరు $10,000 పెడితే మీకు $1,000 ₹1,00,000 ఎవ్రీ మంత్ వస్తారు, ఎవ్రీడే రూపంలో వస్తుంది. అది కూడా ABS కాయిన్ రూపంలో వస్తుంది. ఇక్కడ నేను ఆటోపుల్ ద్వారా ఎట్లా నాన్ వర్కింగ్ అని సంపాదించవచ్చు అని పెట్టాను, ఒక వీడియో పెడతాను. ఆ వీడియో చూసుకొని నన్ను పింక్ చేసి మల్టిపుల్ వేస్గా సంపాదించుకోవాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఆప్షన్స్ యూజ్ చేయవచ్చు, సంపాదించేటట్టు చేయొచ్చు. ఇది కామెంట్ బాక్స్లో పెడతాను లింక్. ఎవరైనా ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేసుకొని సంపాదించుకుంటారు సార్ అంటే కూడా ఎస్ బ్యాంక్ కూడా మంచి ప్రాజెక్ట్ ఉంది. మల్టిపుల్గా ఎర్న్ చేసుకోవాలంటే మనకి ఏదో విధంగా డైలీ ఇన్కమ్ రావాలి. మంచి ప్రాజెక్ట్స్ మన చేతికి వచ్చినప్పుడు వదులుకోకూడదు, అంతే, ఇంకేం లేదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు మెటాఫోర్స్ గురించి, ఎస్ బ్యాంక్ గురించి, ఏదో ట్రేడింగ్ బోట్ ఉందో, ట్రేడింగ్ బోట్ 8 months అయిపోయింది. మొన్న థైలాండ్ టూర్ అయింది, ఇప్పుడు దుబాయ్ టూర్ కూడా ఉంది. ఎవరైతే దుబాయ్ టూర్ రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎలా ఏంటి అనేది నేను ప్రాసెస్ చెప్తాను. మీరు చక్కగా నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ తిరుగుతూ సంపాదించేటట్టు చేయండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు నేను, ఓన్లీ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తున్నాను. మీరు మొత్తం స్టడీ చేసి డౌట్స్ క్లియర్ చేసుకొని అప్పుడు మీరు ముందరికి రావాలి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.